ఒకవేళ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ లో వీళ్ళు గనక ఉండుంటే థానోస్ స్నాప్ చేయడం అనే మాట అసలు జరిగేదే కాదు. నెంబర్ 5 క్విక్ సిల్వర్. ఇన్ఫినిటీ వార్ క్లైమాక్స్ లో థానోస్ స్నాప్ చేసే టైం కంటే ముందే క్విక్ సిల్వర్ గనక అక్కడ ఉండుంటే థానోస్ స్నాప్ చేయడం అన్న మాటే అసలు జరిగేది కాదు. నెంబర్ 4 విజన్. విజన్ కూడా థానోస్ తో ఫైట్ చేయగలిగే క్యారెక్టరే, బట్ కాకపోతే తన సిచ్యువేషన్ లో లేడంతే. థానోస్ చిల్డ్రన్స్ ఎక్కువగా తనకి డామేజ్ చేస్తున్నారు కాబట్టి. నెంబర్ 3 ఓడిన్. కామిక్స్ ప్రకారంగా చూసుకుంటే థానోస్ ఓడిన్ కి చాలా భయపడతాడు. ఒకవేళ ఓడినే కనుక బతుకుంటే థానోస్ కథ స్టోన్స్ ని కలెక్ట్ చేయడం కంటే ముందే ఫినిష్ అయిపోయేది. నెంబర్ 2 హల్క్. ఇన్ఫినిటీ వార్ స్టార్టింగ్ లో హల్క్ థానోస్ చేతులు ఈజీగా ఓడిపోతాడు, బట్ అదే ప్లేస్ లో ఇంక్రెడిబుల్ హల్క్ కనుక థానోస్ తో ఫైట్ చేసి ఉంటే కథ వేరేలాగా ఉండేది. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 థోర్. ఇన్ఫినిటీ వార్ స్టార్టింగ్ లో థోర్ థానోస్ కి లొంగిపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది, బట్ ఎప్పుడైతే థోర్ స్ట్రాంగ్ మేకర్ ని సాధించాడో ఆల్ స్టోన్స్ ని ఉన్న థానోస్ ని సైతం కూడా ఆల్మోస్ట్ చంపేయబోయాడు. అదే థోర్ కనుక ఎండ్ గేమ్ క్లైమాక్స్ లో ఉండుంటే ఏ అవెంజర్ అవసరం లేకుండా థానోస్ కథని థోర్ ఒక్కడే ఫినిష్ చేసేవాడు.